హేరా రిజల్ట్స్ వచ్చాయంట? 3 5 ఒకటే నాన్న. ఏంటి? ఓహో ఒకటే పాస్ అయ్యావా? చిచ్చి అంతకంతకి దిగజారిపోతున్నావు కదరా. లేదు, ఒకటే ఫెయిల్ అయ్యాను. ఏంటి నువ్వు ఒకటే ఫెయిల్ అయ్యావా? కెమిస్ట్రీ. కెమిస్ట్రీ ఒకటేనా? అంటే మ్యాథ్స్ ఫిజిక్స్ ఐపీ అన్నీ పాస్ అయిపోయాను. ఏంటి నా కొడుకు జస్ట్ ఒకటే సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యాడా? వాట్ అన్ ఇంప్రూవ్మెంట్, ఇట్స్ అ మిరాకిల్. కంగ్రాచులేషన్స్, ఐ నీడ్ టు సెలబ్రేట్ దిస్ మూమెంట్. ఏంటో ఇదన్నమాట నా మీద ఉన్న నమ్మకం. గౌతమి కాల్ చేద్దాం. హలో హలో గౌ. హలో నీకెంత వచ్చింది? ఇప్పుడు కాల్ చేసి అడగడం అవసరమా? నాకు ఆల్రెడీ ఇంట్లో తిడుతున్నారు 6.9 వచ్చిందని. నీకు 6.9 వచ్చిందా? నాకు జస్ట్ 9.6 వచ్చింది. జస్ట్ 9.6? నీకేమైనా పిచ్చా? ఒక సబ్జెక్ట్ అయితే ఆల్మోస్ట్ ఫెయిల్ అనుకో. నువ్వు ఫెయిల్ అయ్యావా? కెమిస్ట్రీలో జస్ట్ 9 వచ్చింది. నీకు తెలుసు కదా, నాకు 9.5 కంటే బిలో వస్తే ఐ కన్సిడర్ దట్ యాజ్ ఫెయిల్. ఇంతకీ నీ కెమిస్ట్రీలో ఎంత వచ్చింది? నాకు అదొక్కటే బాగా వచ్చింది, 9.5 వచ్చింది. నీకు 9.5 వచ్చిందా? నీకే 9.5 వచ్చిందంటే నాకు ఈజీగా 10 రావాలి కెమిస్ట్రీలో. నాకు 9 ఎలా వచ్చింది? దిస్ సంథింగ్ రాంగ్. నువ్వు మారవు కానీ ఫోన్ పెట్టే. హలో. రివాల్యుయేషన్, కెమిస్ట్రీలో రివాల్యుయేషన్ పెట్టుకుంటా. డాడీ నాకు కెమిస్ట్రీ రివాల్యుయేషన్ అప్లై చేయవా? ఏమే రిజల్ట్స్ వచ్చాయా? లేదు మమ్మీ. ఎన్నిసార్లు అడుగుతావు? టైం అయింది కదా, ఇంకోసారి చెక్ చేయి. ఆ ఫ్రెష్ బటన్ మళ్ళా కొట్టు. వచ్చినాయి మా. ఎంత వచ్చిందే? అమ్మా మా 9.2. క్రేజీ, సూపర్, వండర్ఫుల్, ఎక్స్ట్రాడినరీ, ఎక్స్ట్రావెగెంట్. హలో వదినా, ఇప్పుడే చూసినాము పూజ రిజల్ట్. 9.2 అంట కదా, బాగొచ్చింది. కంగ్రాచ్యులేషన్స్ చెప్పండి సరేనా? నా తరఫున, జాను తరఫున, అజ్జు తరఫున, అందరి తరఫున హార్టీ కంగ్రాచ్యులేషన్స్. ఫుల్ హార్టీ కంగ్రాచ్యులేషన్స్. ఓకే బాయ్. ఓసే జాను, ఇప్పుడు కూడా ఫ్యామిలీలో మందేనే పై చెయ్యి. నీ 9.6 బీట్ చేసే కజిన్ ఇంకా పుట్టలేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ. అర్థమైందా? అర్థం కాలేదా? బేసిక్లీ నా ఇంటర్ 5 years అయింది. నా సిజిపిఏ 9.6. సో మా ఫ్యామిలీలో ఏ కజిన్ ఇంటర్ రిజల్ట్స్ వచ్చినా ఫస్ట్ మా మమ్మీ చెక్ చేస్తుంది అనమాట. అంటే నాకు 9.6 వచ్చిందని కాదు, ఇంకెవరికైనా 9.6 కంటే ఎక్కువ వస్తుందా లేదా అని టెన్షన్. చెక్మేట్. చూసావా నా ఇంటెలిజెన్స్? క్రేజీను. ఊరికే రాలే నాకు 8 సిజిపిఏ. ఇంటెలిజెన్స్. నాకు కూడా 8 జాను. నీకు 7.6 కదా? 7.1 నుంచి 8 వరకు వస్తే 8 అని చెప్పుకోవచ్చు కదా. సో నువ్వు అందరికి 8 అని చెప్పుకుంటూ తిరుగుతున్నావా? అంతే కదా. నాకెందుకు కరెక్ట్గా 8 వచ్చిందో. ఆ 0.1 ఎక్కువ వచ్చింటే నేను 9 అని చెప్పుకునేదాన్ని. 8.129 9. సర్లే, ఇంకో గేమ్ ఆడదామా? ఏందే ఎప్పుడు లేని బుక్ వేసుకొని కూర్చున్నావు ముందు? రిజల్ట్స్ ఏమైనా వచ్చినాయా ఏంది? వచ్చినాయి మమ్మీ. రిజల్ట్స్ వచ్చినాయా? ఎంత వచ్చినాయి నాన్న చెప్పు. ఇంగ్లీష్లో 88, ఫిజిక్స్లో 54, కెమిస్ట్రీలో 51, మ్యాథ్స్లో 40. ఏంది 40? 40 - 3 37. అంటే ఫెయిల్ అయిపోయినావా నువ్వు? లేదు మమ్మీ, కింద పాస్ అని రాసినారు. పాసే.